రీసెంట్ టైంలో సక్సెస్ అయిన సినిమాలన్నీ డీకోడ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు లేదా సక్సెస్ఫుల్ బ్రాండ్తో వస్తున్న సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. దీంతో ఇదే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములా అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ టైమ్స్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ కోర్ట్. ఈ సినిమా సక్సెస్కు కంటెంట్తో పాటు బ్రాండ్ కూడా హెల్ప్ అయింది. నిర్మాతగా అందరినీ ఆలోచింపజేసే సబ్జెక్ట్ను ఎంచుకున్న నాని తానే బ్రాండ్ అంబాసిడర్గా మారి సినిమాను ప్రమోట్ చేశారు. అందుకే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. మ్యాడ్ స్క్వాడ్, టిల్లు స్క్వాడ్ విషయంలోనూ బ్రాండే బాగా హెల్ప్ అయింది. మ్యాడ్, డీజే టిల్లు సినిమాలు సాధించిన సక్సెస్ సీక్వెల్స్ మీద అంచనాలు పెంచేసింది. పార్ట్ 2లో కంటెంట్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ మిగతా సినిమాల విషయంలో మేకర్స్ చేస్తున్న పొరపాట్లు ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు కమర్షియల్ టైంప్లేట్లోనే సినిమాలు చేయాలనుకోవడం, కథ గురించి పట్టించుకోకుండా హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్ మీద దృష్టి పెట్టడంతో ఇండస్ట్రీకి సక్సెస్లు దూరమవుతున్నాయి. అందుకే ఇప్పటికైనా మన మేకర్స్ మేల్కోవాలని, కమర్షియల్ హంగుల కన్నా కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఆడియన్స్.